రోజు క్రమబద్ధంగా శారీరక వ్యాయామం చేయడం వల్ల అనారోగ్యాల నుంచి రక్షణ పొందుతారని ప్రముఖ ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ బొండా సూర్యారావు పేర్కొన్నారు. రమణీపేట ఏపీఐసి కాలనీలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఆధునిక జీవనశైలి కారణంగా పలువురు అనారోగ్యాల బారిన పడుతున్నారని అన్నారు. జంక్ ఫుడ్, శారీరక వ్యాయామ లోపం దీనికి ప్రధాన కారణమని అన్నారు. దీనిని అధిగమించడం కోసం క్రమం తప్పకుండా నడక, సైకిల్, ఈత, యోగా, జిమ్లలో వ్యాయామం చేయాలని అన్నారు. వృద్ధులు వాకింగ్ చేయడం మేలని సూర్యారావు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, ఎస్ శ్రీ నగేష్, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, రేలంగి బాపిరాజు, రాజా తదితరులు పాల్గొన్నారు. ఇట్లాంటి పనులు చేస్తారు, కాపీ మేసిన పని చేయాలి, రకరకాల హార్డ్ వర్క్ చేసే పనులు వేరే ఉంటాయి. కానీ ఆడవారు ఏంటంటే వారి శరీరాన్ని 24 గంటలు ఉంచుతారు, నిలబడుతుంటారు, కింద కూర్చుంటుంటారు, మెట్లెక్కుతారు, దిగుతారు, బరువులు మోస్తారు, నీళ్లు మోస్తారు, వంటలు వండుతారు, గిన్నెలు కడుగుతారు, బట్టలు, అట్లా ఏం పని ఉన్నదన్నది కూడా మనం చెప్పలేనంత పని ఉంటుంది. మీరంతా కూడా ఇష్టపడి చేయడం వల్ల ఆ పని ఏమి మీకు కష్టం అనిపించక మీరు ఎలా రావడం మానేస్తాయో మన యొక్క నరాల్లో కానీ, కండరాల్లో కానీ, రక్తనాళాల్లో కానీ, మన ఎముకల్లో కానీ గట్టిదనం, దాని యొక్క పని యొక్క ఇది అన్నీ తగ్గిపోతూ వస్తూ ఉన్నది. అప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆడవారికి 45 ఏళ్ళు అయినప్పటికీ వారి జీవితకాలం 120, 100 ఏళ్ళే. కాకపోతే ఈ హార్మోన్స్ లేకపోయినా ఉండగలగడానికి గల కారణం ఈ 45 ఏళ్ళు మీకు జరిగిన మేలు, ఆ తర్వాత మీకు తీసుకునే జాగ్రత్తలు. అవే పని మనకు ఉంటుంది. వయసులో ఉన్నప్పుడు చేసే పనే, ఇల్లుని శుభ్రం చేసే పనే, లేదా ఉద్యోగస్తురాలు అయితే ఉద్యోగం చేసే పనే. అలాగే ఒక డాక్టర్ లేడీ డాక్టర్ ఉన్నారనుకోండి, లేడీ డాక్టర్గా వైద్యం చేయాలి, అలాగే ఆవిడ సంసారం చేసి పిల్లలు కానీ పిల్లల పోషణ చూసుకోవాలి. డబుల్ డ్యూటీలు ఉంటాయన్నమాట. వాటికి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా